పాలకులు అధర్మ మార్గంలో నడిచే వాళ్ళైతే వారు సమాజానికి ఒక చెడ్డ ఉదాహరణ అవుతారు. ఎందుకంటే నాయకులు చేసే పనులు ప్రజలకు ఆదర్శాలవుతాయి. ఈ విషయాన్ని కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. శ్రీమద్ భాగవతంలో ఒక అధర్మ పాలకుడు, అది కూడా సత్యయుగంలో ఎలా ఉంటాడు, అతని వల్ల సమాజం ఏ విధంగా నష్టపోతుంది, మరి అప్పటి పెద్దలు ఎలా శిక్షించారు అని వివరించే ఘట్టం ఉంది. దాన్ని ఈ భాగవతం 19వ ఎపిసోడ్లో ఎక్స్ప్లోర్ చేద్దాం. డియర్ ఛానల్ సపోర్టర్స్, వీడియోకి ఒక లైక్ కొట్టి కామెంట్ పెట్టడం మర్చిపోకండి. అండ్ ఈ కంటెంట్ మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. బై ద వే, టైం సేవ్ చేసుకునే ఆడియో బుక్స్ ని ఇష్టపడే వాళ్ళు ఒకసారి కుకో ఎఫ్ఎం ట్రై చేయండి. వీడియో డిస్క్రిప్షన్ లేదా కామెంట్స్లో ఉన్న లింక్తో యాప్ డౌన్లోడ్ చేసుకుని జనవరి 31 వరకు ఇండియా 60 అనే కూపన్ కోడ్ ఉపయోగిస్తే మంత్లీ అండ్ ఇయర్లీ సబ్స్క్రిప్షన్స్ పై 60% డిస్కౌంట్ ఉంటుంది. ఆ తర్వాత లైఫర్ 50 అనే మన ఛానల్ స్పెషల్ కూపన్ కోడ్తో 50% డిస్కౌంట్ ఉంటుంది. కుకో ఎఫ్ఎంలో మీరు వేరు జానర్స్ కి చెందిన 10,000కు పైగా ఉన్న ఆడియో షోస్ వినొచ్చు. ఒకసారి కొత్తగా వాళ్ళ ఆడియో లైబ్రరీలో చేర్చిన ద మెటమార్ఫసిస్ అనే ఆడియో బుక్ ట్రై చేయండి. ఒక మనిషి పురుగులా మారిన కథ గురించి 2 గంటల 14 నిమిషాల్లో ప్రెజెంట్ చేశారు. సో ఆడియో కంటెంట్ ఇష్టపడే వాళ్ళు కుకో ఎఫ్ఎం డౌన్లోడ్ చేసుకుని మీ మనసుకి నచ్చింది వినండి. ధ్రువుడి కొడుకు ఉత్కలుడు. ఇతను గొప్ప తత్వవేత్త. చిన్న వయసులోనే బ్రహ్మస్థితిని చేరుకున్నాడు. అతనికి రాజ్యం మీద గాని రాజవిలాసాల పట్ల గాని ఏమాత్రం ఆసక్తి ఉండేది కాదు. అసలు అలాంటివి ఉన్నాయన్న ధ్యాస కూడా ఉండేది కాదు. అందువల్ల మిగతా వాళ్ళందరూ అతన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఉత్కలుడు ఇష్టపడకపోవడంతో పెద్దలందరూ కలిసి అతని తమ్ముడు వత్సరుడిని రాజుని చేశారు. ఈ వత్సరుడి పుత్రుల్లో ఒకడు రాజర్షి అయిన అంగ. ఒకరోజు ఇతను అశ్వమేధ యాగం చేశాడు. ఆ యజ్ఞం చివరిలో హవీసులు అందుకోవడానికి దేవతలు రాలేదు. దానితో అందరూ ఆశ్చర్యపోయారు. మహారాజా, మా వైపు ఎటువంటి తప్పు లేకుండా సవ్యంగానే హోమం జరిపించాము, కానీ దేవతలు ఎందుకు రాలేదో మాకు అర్థం కావడం లేదు అని అన్నారు. వత్సరుడు చాలా బాధపడి అక్కడున్న జ్ఞానులతో, మీరు నా మంచి కోరే ఉత్తమమైన జ్ఞానులు, అసలు నేనేం తప్పు చేశానని దేవతలు రాలేదు? మీలో ఎవరైనా దీనికి కారణం చెప్పగలరా అని అడిగాడు. ఓ రాజా, మీరు చాలా మంచివారు, యజ్ఞంలో ఎలాంటి తప్పులు చెయ్యలేదు. దీనికి కారణమేంటో మాకు తెలుసు. మీ పూర్వజన్మ పాపం ఫలితంగా ఈ జన్మలో మీకు పిల్లలు పుట్టలేదు. అందరినీ రక్షించే ఆ నారాయణుడికి ముందుగా మీరు పూజలు చెయ్యండి. ఆయన తప్పకుండా ప్రసన్నుడై మీకు సంతానాన్ని అనుగ్రహిస్తాడు. అప్పుడు ఖచ్చితంగా దేవతలు తమ హవీసులు అందుకోవడానికి వస్తారు అని కారణం చెప్పి ఋషులు సలహా ఇచ్చారు. అదే ఋషులు బాధ్యత తీసుకొని నారాయణుణ్ణి ప్రార్థిస్తూ హోమం చేశారు. ఆ అగ్నిహోత్రం నుంచి బంగారు ఆభరణాలు ధరించిన ఒక దేవత బయటకు వచ్చి ఒక బంగారు గిన్నెతో దివ్యమైన పాయసాన్ని రాజుకిచ్చాడు. రాజర్షి అంగ ఆ పాయసాన్ని వాసన చూసి తన భార్య సునీతకిచ్చాడు. ఇక అతి తక్కువ కాలంలో వీళ్లకు ఒక కొడుకు పుట్టాడు. మొత్తానికి కొడుకైతే పుట్టాడు, కానీ అధర్మాన్ని మాత్రమే ఆచరించే పరమ దుర్మార్గుడయ్యాడు. అతని పేరు వేణ. చిన్నప్పటి నుంచే అందరినీ హింసిస్తూ అందులో ఆనందం చూసేవాడు. కొంచెం పెద్దయిన తర్వాత అడవికి వెళ్లి అమాయకమైన మూగజీవాలను వేటాడటం మొదలు పెట్టాడు. తనతో పాటు ఆడుకునే స్నేహితులను సరదాగా చంపేసేవాడు. అతను వస్తున్నాడని తెలియగానే ప్రజలంతా దుర్మార్గుడైన వేణ యమరాజు వచ్చేస్తున్నాడు అని కేకలు పెడుతూ పారిపోయేవారు. అంగరాజు తన కొడుకుని మార్చడానికి సామదాన భేద దండోపాయాలు అన్నిటినీ వాడి చూశాడు, కానీ ఉపయోగం లేకుండా పోయింది. ఎన్ని చేసినా కొడుకు మారకపోవడంతో పుత్రుడు కావాలని అందరూ ఆలోచిస్తారు, కానీ అధర్మపరుడైన కొడుకు లేకపోవడంతో పిల్లలు లేని దంపతులు ఆనందంగా ఉండగలుగుతారు. ఇలాంటి వాళ్లపై ఆ పరబ్రహ్మం పుష్కలంగా దయ చూపిస్తాడు. ఇవాళ ఒక చెడ్డవాడికి తండ్రిని అవ్వడం వల్లే సమాజం నుంచి వ్యతిరేకతను, మానసికంగా క్షోభను అనుభవించాల్సి వస్తుంది. ఎవరి వల్లైతే ప్రజలకు, రాజ్యానికి ఆపద వస్తుందో అలాంటి కొడుకును తెలివైన వాళ్ళు ఎవ్వరూ కోరుకోరు. ఒక రకంగా ఆ పరమాత్మ నాకు మంచే చేశాడు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉన్న బంధాలన్నిటినీ తెంచుకొని నేను చివరికి ఏదో ఒక రోజు రాజ్యాన్ని వదిలి వెళ్లాలనుకున్నప్పుడు నాకున్నవాడు మంచి కొడుకైతే ఖచ్చితంగా నన్ను వెళ్ళనివ్వకుండా ఆపుతాడు. అప్పుడు అతన్ని, నా కుటుంబాన్ని వదిలి వెళ్ళలేకపోయుండే పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి గొప్ప కొడుకు నాకు లేడు కాబట్టి ఇప్పుడు నన్ను ఎవ్వరూ ఆపలేరు అని తనలో తానే బాధపడ్డాడు. అప్పటికే తన దుఃఖంతో కృంగిపోయున్న రాజును పలకరించడానికి ఎవ్వరూ ధైర్యం చెయ్యలేకపోయారు. ఒక రాత్రి వేళ అంగ తన మంచంపై పడుకునున్న సమయంలో నిద్ర పట్టక అటూ ఇటూ దొర్లాడు.
ఇక వెంటనే లేచి మౌనంగా తన భార్యను రాజ్యాన్ని వదిలేసి ప్రశాంతతను వెతుక్కుంటూ వెళ్లిపోయాడు. మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాలేదు. తన కొడుకు మూర్ఖ ప్రవర్తన వల్లే రాజు అలా వెళ్లిపోయాడని అందరికీ తెలుసు. ఈ విషయానికి ప్రజలందరూ చాలా బాధపడ్డారు. రాజ్యానికి కట్టుబడి ఉన్న కొందరు వివేకవంతులు మంత్రులు ఏం చెయ్యాలో తెలియక ఋషులను కలిసి సలహా అడిగారు. పాలకుడు లేకుండా రాజ్యం ఉండకూడదు కాబట్టి ఇష్టం లేకపోయినా అంగరాజు కొడుకు వేనకు పట్టాభిషేకం చేయమని చెప్పారు. అలా అర్హత లేకపోయినా వేన ఆ నగరానికి రాజయ్యాడు. రాజైన తరువాత వేన ప్రవర్తన మరింత దిగజారింది. సంపద, రాజ్యాధికారం ఈ రెండూ రావడంతో తనకు నచ్చినట్టు విలాసాలు చేయడం మొదలుపెట్టాడు. పెద్దలకు మర్యాద ఇచ్చేవాడు కాదు. పైగా అవకాశం దొరికినప్పుడల్లా వారిని అవమానపరిచేవాడు. అతని లాంటి క్రూరమైన కఠిన మనస్తత్వం కలిగిన రాజును అప్పటి వరకు ఎవ్వరూ చూడలేదు. యజ్ఞాలు, హోమాలు ఏవీ జరగకూడదని ఆజ్ఞలు జారీ చేశాడు. మంత్రులందరూ అతనికి ఎన్నో విధాలుగా నచ్చ చెప్పాలని చూసి విఫలమయ్యారు. రోజురోజుకి అతని ఆగడాలు పెరుగుతూనే వచ్చాయి. పాలన ఇదే విధంగా కొనసాగితే ప్రజలు తట్టుకోలేరన్న భయం వాళ్లకు మొదలయ్యింది. అలాగని రాజు లేకపోతే రాజ్యంలో దొంగల బాధ పెరిగిపోతుంది. అంతేకాకుండా దారిని పోయే వాళ్ళందరూ దండయాత్రలు చేయడానికి వచ్చేస్తారు. ఏం చెయ్యాలో అర్థం కాక అందరూ తలలు పట్టుకున్నారు. ఇక మంత్రులందరూ కలిసి వేనకు రాజ్యాన్ని అప్పగించారు కాబట్టి అతనికి మంచి చెడులు చెప్పి మార్చాలనుకున్నారు. దానికి ఋషుల సహాయం కోరారు. వాళ్ళు కూడా అంగీకరించి రాజు దగ్గరకు వచ్చారు. అతని ప్రవర్తన చూసి ఎంత కోపం వచ్చినా అదంతా దిగమింగుకొని ఋషులు సున్నితంగా మాట్లాడుతూ, నాయనా, దయచేసి మేము చెప్పే మాటలు జాగ్రత్తగా విను. నీ జీవితం, ఐశ్వర్యం, కీర్తి అన్నీ ఇప్పుడు ప్రమాదంలో పడ్డాయి. ధర్మబద్ధంగా ప్రవర్తించినప్పుడు మాత్రమే నీ గొప్పతనం పెరుగుతుంది. ఇప్పుడు నువ్వు ప్రవర్తిస్తున్న అధర్మ మార్గం నీకు, నీ రాజ్యానికి మంచిది కాదు. ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకోవటం ఒక రాజుగా నీ బాధ్యత. వాళ్లను ఇలా హింసించకూడదు. పరమాత్మని, ధర్మాన్ని పూజించని రాజులు నరకానికి వెళ్తారు. దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి నువ్వు యాగాలు చెయ్యాలి. కానీ నువ్వు చాలా తప్పుగా ప్రవర్తించావు. కాబట్టి మా మాట విని మంచిగా మారు. ఇంకా ఆలస్యమేమీ అవ్వలేదు. మా సలహాలు స్వీకరించి అష్టైశ్వర్యాలతో చక్కగా రాజ్యాన్ని పరిపాలించు. ఈ మూర్ఖత్వాన్ని పక్కన పెట్టి అందరితోనూ మంచిగా నడుచుకో అని చెప్పారు. వాళ్ళు అన్ని చెప్పినా కూడా వేన చెవికి ఒక్క మాట కూడా ఎక్కలేదు. పైగా నేను కాదు, మీరే అధర్మ మార్గాన్ని అనుసరిస్తున్నారు. నన్ను కాకుండా ఎవరో దేవుణ్ణి పూజిస్తున్నారు. దేవతలందరూ ఒక రాజు శరీరంలోనే నివాసం ఉంటారు. అలాంటి రాజునైన నన్ను మీరు పూజించడం లేదు. నేను మీ ప్రభువును. నాలోనే ఆ నారాయణుడున్నాడు. కాబట్టి నన్నే మీరందరూ గౌరవించాలి. అయినా నేను కాదు, ఈ నిజాన్ని తెలుసుకోని వాళ్లే నరకానికి వెళ్తారు. మీరంతా భర్తల దగ్గర నిజాయితీగా ఉండని ఆడవాళ్ల తీరులో ప్రవర్తిస్తున్నారు. అయినా మీరు చెప్తున్న యజ్ఞపురుషుడు ఎవరు? ఇక నుంచి మీరు నన్ను తప్ప ఎవ్వరినీ పూజించడానికి వీల్లేదు. యాగాలు, హోమాలు అన్నీ నా కోసమే చెయ్యాలి. నన్నే గౌరవించాలి. ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడి ఋషుల జ్ఞానాన్ని అవమానించాడు. ఆ ఋషులందరూ ఆశ్చర్యపోయి అతని వైపు చూసి ఒక నిమిషం ఆలోచించారు. వేన పరిపాలించడం వల్ల ఒక రాక్షస రాజ్యాన్ని ప్రజలు తట్టుకోలేరని భావించారు. ఆ ఋషులకు చాలా కోపం వచ్చింది. ఇలాంటి వ్యక్తికి బ్రతికే అర్హత లేదు. తనను తాను యజ్ఞేశ్వరుడైన నారాయణుడితో సమానంగా పోల్చుకొని తన గొయ్యి తానే తవ్వుకున్నాడు. అతని బారి నుంచి రాజ్యాన్ని కాపాడాలంటే వేనను నాశనం చెయ్యడమే మంచిది అనే ఆలోచనతో మృత్యుదేవతను ఆహ్వానించి అతన్ని చంపేశారు. ఇది జరిగిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ఋషులు తమ ఆశ్రమాలకు వెళ్లిపోయారు. వేన చనిపోయి కొంతకాలం గడిచింది. రాజు లేకపోవడంతో అదే మంచి అవకాశం అనుకొని దొంగలు చెలరేగిపోయారు. ఒకసారి ఋషులంతా సరస్వతీ నదీ తీరాన కూర్చునుండగా దూరం నుంచి దుమ్ము తీవ్రంగా లేవడం చూశారు. అది నగరాన్ని దోచుకుని తిరిగి వెళ్తున్న దొంగల గుంపు వల్ల రేగిన దుమ్మని వాళ్లకు తెలిసింది. అలా రాజు లేకపోవడం మంచిది కాదని వాళ్ళు గుర్తించారు. ఒకప్పుడు వాళ్ల వల్లే రాజు చనిపోయాడు కాబట్టి తమ బాధ్యతగా ఆ దుస్థితి నుంచి రాజ్య ప్రజలను కాపాడాలనుకున్నారు. అప్పుడే వేన తల్లి సునీత కొడుకుపై ఉన్న పిచ్చి ప్రేమతో అతని శవాన్ని దహనం చెయ్యకుండా కొన్ని మూలికలు, మంత్రశక్తులను ఉపయోగించి దాచిపెట్టిందన్న విషయం ఋషులు తెలుసుకున్నారు. తన దగ్గరకు వెళ్లి వేన మృతదేహాన్ని ఇవ్వమని అడిగారు. ఇక వేన తొడ మీద మదనం అంటే కవ్వం చిలికినట్టు చిలికితే అక్కడి నుంచి నల్లని రంగులో ఒక కురూపి బయటకు వచ్చాడు. అతను వేనలో ఉన్న చెడుకి ప్రతీక.
ఈ దుష్టాత్మ బయటకు వెళ్లిపోయిన తరువాత అదే శరీరం నుంచి నిషాద అనే వ్యక్తిని బయటకు తీశారు. తరువాతి కాలంలో ఇతని వారసులను నిషాదులని పిలిచారు. ఇది పూర్తవ్వడంతో ఋషులు వేనకున్న 2 చేతులను కూడా మధించారు. వాటి నుంచి ఒక ఆడపిల్ల, ఒక మగపిల్లవాడు జన్మించారు. వీళ్ళు నారాయణ, లక్ష్మీదేవుల అవతారాలు. ఋషులు వాళ్లను కీర్తిస్తూ మగపిల్లవాడు పృథు, ఆడపిల్ల ఆర్చిసు అని పిలువబడతారు. వీళ్ళిద్దరూ భార్యాభర్తలవుతారు. పృథు పరిపాలన మహోన్నతమైన కీర్తి ప్రతిష్టలను సాధిస్తుంది అని చెప్పారు. ఇలా ఒకే చోట పుట్టిన నారాయణుడు, లక్ష్మీదేవి భార్యాభర్తలు ఎలా అవుతారు? ఒకవేళ అలా అవ్వాలంటే ఇద్దరు వేరువేరు ప్రదేశాల్లో పుట్టాలి కదా అనే డౌట్ ఉంటే ఒకసారి భాగవతం ఎపిసోడ్ 15 చూడండి. అందులో ఈ పాయింట్ ని డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. పృథు పుట్టినప్పుడు అద్భుతమైన స్వర్గరాగాలు వినిపించాయి. సిద్ధులు భూమిపై పూల వర్షం కురిపించారు. అతన్ని చూడటానికి దేవర్షులు, బ్రహ్మాది దేవతలు దిగివచ్చారు. బ్రహ్మ ఆ బాలుడి కుడి చేతిని చూసి ఈ శిశువు చేతిలో చక్రం, అరికాలిపై కమలం ఈ 2 గుర్తులతో పుట్టాడు. ప్రపంచాన్ని కాపాడటానికి స్వయంగా నారాయణుడే ఇలా అవతరించాడు అని అన్నాడు. కొన్ని ఏళ్లు గడిచి తగిన వయసు వచ్చిన తరువాత పృథు రాజయ్యాడు. అందరూ ఈ కొత్త రాజు కోసం బహుమతులు తీసుకువెళ్లారు. ఆకాశం, భూమి, మనుషులతో పాటు రూపాలు ధరించిన నదులు, సముద్రాలు, పర్వతాలు, చెట్లు, ఆవులు, పక్షులు, జింకలు ఇలా సకల జీవరాశులు బహుమతులు తీసుకువెళ్లాయి. పవిత్రమైన నదుల నుంచి సేకరించిన నీళ్లతో అభిషేకం జరిగిన తరువాత రాజు సింహాసనంపై కూర్చుంటే వెలిగిపోయాడు. అతని పక్కనే ఆర్చిస్సు కూడా కూర్చుంది. దేవతలు తమకు ఎంతో ఇష్టమైన వస్తువులను కానుకలుగా తీసుకువెళ్లారు. ఉత్తర దిక్పాలకుడు గంధర్వరాజు అయిన కుబేరుడు అందమైన సింహాసనం, వరుణదేవుడు తెల్లని చందమామ లాంటి గొడుగు, వాయుదేవుడు చమర పుష్పాలు, ధర్మదేవుడు పూలమాలలు, ఇంద్రుడు కిరీటం, యముడు సంయమనం అనే రాజదండాన్ని కానుకలుగా ఇచ్చారు. బ్రహ్మ వేదాల చేత రక్షింపబడే కవచ కుండలాలిస్తే సరస్వతీదేవి ముత్యాల దండ ఇచ్చింది. నారాయణుడు ఒక చక్రంతో పాటు తన భార్య లక్ష్మీదేవికి ప్రతిరూపమైన సంపదనిచ్చాడు. రుద్రుడు ఖడ్గమిస్తే పార్వతీదేవి కవచమిచ్చింది. చంద్రుడు అమృతం లాంటి తెల్లని రంగులో ఉన్న గుర్రాలను, త్వష్టరుడు గొడ్డలిని, ఒక అందమైన రథాన్ని బహుమతిగా ఇచ్చాడు. అగ్నిదేవుడు ధనస్సుని ఇస్తే సూర్యుడు తన కిరణాల్లా ప్రకాశించే బాణాలనిచ్చాడు. తను ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకువెళ్లడానికి భూమి చెప్పులను బహుమతిగా ఇచ్చింది. రోజు అక్కడి అడవుల్లో పూసే పువ్వులను స్వర్గం బహుమతిగా పంపించింది. ఇక మిగతా దేవతలు నాట్యం, సంగీతం, మధుర వాయిద్యాలతో పాటు ఎప్పుడు కావాలంటే అప్పుడు అదృశ్యం అవ్వగలిగే శక్తులను కానుకలుగా ఇచ్చారు. ఋషులు తమ ఆశీర్వాదాలను బహుమతులుగా ఇచ్చారు. సముద్రం తనలో ఉన్న శంఖాలను ఇవ్వగా నదులు తను ఎప్పుడు కావాలన్నా నడవటానికి ఏకంగా దారినే ఇచ్చేశాయి. వందీలు, సుతలు, మాగధీలు అనబడేవారు అతన్ని కీర్తించడం మొదలుపెట్టారు. అప్పుడు పృథు ఎంతో మధురమైన స్వరంతో, మీ పొగడ్తలతో దయచేసి నన్ను ముంచెత్తకండి. నాకు రాజ్య పరిపాలనలో అనుభవం లేదు. మీరిప్పుడు పొగిడేంతలా నేనింకా నా సామర్థ్యాన్ని నిరూపించుకోలేదు. అయినా నన్ను కాదు, పరమాత్మను కీర్తించండి. నేనొక మంచి రాజుగా నన్ను నేను రుజువు చేసుకున్న తరువాతే మీకు తోచినంత పొగడండి. నాకంటే గొప్పవాళ్లు, మీరు కీర్తించాల్సిన వాళ్ళు ఇక్కడ సమావేశమయ్యున్నారు. వాళ్లను వదిలేసి మీరు నన్ను స్తుతించడం మంచిది కాదు. ఒక మనిషి ఎంత గొప్పవాడైనా సరే తన ముందు తన పొగడ్తలను ప్రోత్సహించకూడదు. దయచేసి ఇలా చెయ్యడం ఆపండి. నాకు చాలా ఇబ్బందికరంగా ఉంది అని అన్నాడు. ఆ యువకుడికి పట్టాభిషేకం చేసిన తరువాత ఋషులు అతన్ని పృథు అని పిలిచారు. భాగవతం వివరణ ప్రకారం పృథు అంటే ప్రపంచాన్ని రక్షించేవాడు. సో అది ఫ్రెండ్స్ ఇవాల్టి కథ. నేను మీ లైఫ్ ఓరామా. తిరిగి కలుస్తూనే ఉందాం.